తెలంగాణకి ఓనర్ని నేను. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా. ఏమేమారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరినీ కొనేవయ్యా. పోచారం శ్రీనివాసుని అయ్యా పిఏ వేమారెడ్డి మస్తాలు పట్టుకురా ఇచ్చేద్దాం. ఇదిగో అన్నా ఈ 100 కోట్లు నాకు సరిపోవు. నాకు 200 కోట్లు కావాలి. అప్పుడే వస్తా. కథలు పడినామంటే నీ సెవెన్ సెకలు బయట పెడతా. ఎంత ఇస్తే అంత తీసుకో మూసుకునే. నా సంగతి తెలుసుగా. అవే తెలుసుగా. ఇచ్చారు ఇచ్చారన్నా ఇచ్చారు. అయ్యా చాలు పార్టీ మారకులు చాలు. చాలు వద్దు చాలు. నన్నే అడ్డుకుంటావా? అయ్యా వద్దు స్వామి వద్దు. మా కేసీఆర్ పై ప్రేమతో మా బీఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా. వాళ్ళు పైసలు పెంచుతూ మా పార్టీని వందేసారయ్యా. మమ్మల్ని మోసం చేయకుండ్రయ్యా, మోసం చేయకుండ్రి. సార్ ఈ ఓటేసింది మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్. మీరు ఇట్లా మా ఓట్లని సంతలో పశువులకు అమ్ముతుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి సార్. సార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన మీకు గౌరవం లేదా? చట్టాలంటే లెక్క లేదా? ఓ స్పీకర్ సారు నువ్వేనా చెప్పు మీ ముఖ్యమంత్రికి. పార్టీలు ఎవరు మారిరా? అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. ఓయ్ మీరేమైనా మారిరా? చూడండి చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ. నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ కూర్చోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా? అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకాలు లాంటిది. చెదలు పట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. అయ్యా మా ఓట్లని మీరు నోట్ల కట్టలుగా మార్చుకున్నారయ్యా. దాంతో మీ జేబులు నింపుకున్నారయ్యా. రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా. మాలాంటి ఓటర్లని మోసం చేయకండి అయ్యా. ఓట్లు వేసేంత వరకేనయ్యా మీరు ఓడమల్లయ్యలు. ఓట్లు పడ్డాక బోడి మల్లయ్యలు. ఇక రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఇదంతా ఉత్త సొల్లు ముచ్చట్లయ్యా. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాకు స్పీచ్లు ఇస్తందుకు, ఫోటోలు పోజులు ఇస్తందుకు మాత్రమే. ఇక తెలంగాణ నా మాట శాసనం, నా గొడ్డలే రాజ్యాంగం. అర్థమైందా? ఏమేమరెడ్డి ఆ గొర్రెలు పట్టుకురావయ్యా. రాహుల్జీ మన పార్టీలో చేర్చడానికి గొర్రెలు పట్టుకొచ్చాను. కండువా కప్పి మన పార్టీలో చేర్చుకోండి రాహుల్జీ. అరే ఇంకో खोलिए इनको खोलिए. नमस्ते राहुल जी. हाँ नमस्ते राहुल जी. एक राहुल गांधी. राहुल गांधी. हाँ शाबाश. हाँ आइए आइए. चलो कांग्रेस. हाँ जय कांग्रेस. ओ आइए आइए. అయ్యా రాహుల్ సార్ జై సన్నిధాన్ అంటివి, జై బాబు, జై భీమ్ అంటివి. ఇదక్కడి మోసం, ఇదక్కడి దగా. అయ్యా రాహుల్ సారు మేము ఇంత మొత్తుకుంటే ఒక్క మాట మాట్లాడవేందయ్యా? రాహుల్ గాంధీ మాట్లాడవయ్యా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా,
ఎందుకు అనుకున్నావు? ఢిల్లీ ఎలక్షన్లకి మూటలు పంపడానికి. ఏ రాహుల్ గాంధీ ఏంది, రాజ్యాంగం ఏంది, వీడంతా అనుమల చట్టమే. రేవంత్, ఓ రేవంత్, చక్కగుందయ్యా నీ వ్యవహారం. నీ ఓటు కోసం, నీ సీటు కోసం మా నోటితోటి తాళం పడేసావయ్యా. రాహుల్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ, రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా. కాన్స్టిట్యూషన్ ని కాపాడటం అంటే ఢిల్లీలో ఉండి పుస్తకాలు ఇవ్వడం కాదు, ఈడ జగిత్యాల గడ్డ మీద నీతిని నేర్పడం. అది ఎట్లా జరుగుతుందో నాకు బాగా తెలుసు. అయ్యా అయ్యా ఏం సంగతి రాహుల్? మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సారు, పార్టీ ఎందుకు మారారు సారు? ఇది రాజ్యాంగ ద్రోహం కాదా? అరే నీకు చెప్పి మారాలి అబ్బాయి, ఇక నేనే పుడింగిరా, నీకు ఎందుకు చెప్పి మారాలి? వెళ్ళిపోయి. అరే ఏందే జీవనన్నా, నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లిస్తున్నావు. నన్ను చూడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి వచ్చినా ఎవరైనా ఆపుతారా నన్ను? ఎందుకంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్పీకర్ అంతా మనోళ్ళే. నమస్తే రాహుల్ జీ. కండువాలు మార్చే ప్రతి ఒక్కడు నీతులు చెప్తుండు. పోదాం.